అత్యాచారమే జరిగే ఉంది అంటే జస్ట్ ఇమాజిన్ 5:30 టైంలో ఈయన పికప్ చేసుకున్నాడు. 6 గంటల టైంలో కూడా ఆవిడ ఫోన్ మాట్లాడింది, ఆనందంగానే మాట్లాడింది. 5:30కి ఆయన పికప్ చేసుకున్నాడు, 6 గంటలకు కూడా షీ ఈజ్ సేఫ్. కట్ చేస్తే 7:45కి ఆవిడికి కాల్ వచ్చింది. ఎక్కడి నుంచి? కేర్ హాస్పిటల్ నుంచి. ఇట్లా మీ కూతుర్ని ఇక్కడ అడ్మిట్ చేస్తున్నారు, చావు బతుకుల్లో ఉంది అని చెప్పి. ఇక్కడ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అక్కడి నుంచి అంటే, ఈ సిద్ధార్థ రెడ్డి అండ్ ప్రత్యూష కారులో ఎక్కించుకొని ఎక్కడికో వెళ్ళారు. మధ్యలో ఎక్కడో ఆపి ఇవి కొనుక్కున్నారు, ఇలాంటిది ఏదో కొనుక్కొని హిమయత్ నగర్లో ఓ జంక్షన్లో అక్కడ ఇద్దరు కూర్చొని ఏదో మాట అనుకొని తాగేశారు. తాగేసి ఇక్కడ తాగడానికి రీజను ఒకటి, వీళ్ళిద్దరిని భయపెట్టడమా, ఇటుపక్క పేరెంట్స్ని అటుపక్క పేరెంట్స్ని. ఎందుకంటే వీళ్ళమ్మ ససేమిరా అని ఒప్పుకోవట్లా, సిద్ధార్థ రెడ్డి తల్లి. అండ్ అలాగే ఈవిడ ప్రత్యూష వాళ్ళ తల్లి కూడా ఆవిడికి ఇష్టం లేదు. కెరీర్ ముఖ్యంగా చూసుకో, ముందు సినిమాల్లో కాన్సన్ట్రేట్ చేయి, తర్వాత బాగున్నప్పుడు ఎప్పుడో చేసుకోవచ్చు అని చెప్పి. కానీ ప్రత్యూషకి చాలా క్లియర్ కట్ షీ ఈజ్ ఇన్ డీప్ లవ్ విత్ దిస్ గై. 8 ఏళ్ల ప్రేమ, 1993 నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న స్టేజ్ నుంచి లవ్.